ఈరోజు జుట్టు ఒత్తుగా పెరిగి నల్లగా దృఢంగా సిల్కీ హెయిర్గా మారడానికి రెమెడీస్ అన్నమాట ఇవి. మెంతులు, మందారం ఎండబెట్టిన మందారము పువ్వులు, కొన్ని మందారం ఆకులు, ప్లస్ కరివేపాకు, ఆనియన్స్, ఇవన్నీ కొబ్బరి నూనెలో పోసి కోకోనట్ ఆయిల్లో పోసి ఇలా వేడి చేయాలి. ఇలా కొబ్బరి నూనెలో పోసి ఇవన్నీ మరిగించాలండి నూనెలో. ఈ ఆకులు ఇవన్నీ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. బాగా మరిగించిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, గ్రీన్ కలర్లో కోకోనట్ ఆయిల్. ఇది డైలీ మనం కోకోనట్ ఆయిల్ తలకి అప్లై చేసుకున్నట్లు డైలీ అప్లై చేసుకుంటే మీకు మంచి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, పొడుగ్గా అవుతుంది. ఇవన్నీ వేసి మసల పెట్టేసేయండి. స్మెల్ వస్తుందండి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది మరుగుతున్నప్పుడు ఆయిల్లో. ఇలా కలపాలి మధ్య మధ్యలో. మెంతులు అనేది జుట్టుకి దృఢంగా చేస్తాయి, జుట్టు పెరగడానికి. మెంతులు, మందారం పువ్వు ఆకులు, కరివేపాకు మన జుట్టుకి మంచిది, విటమిన్ ఏ ఉంటుంది కరివేపాకులో. ఆనియన్స్ కూడా జుట్టు పెరగడానికి తోడ్పడతాయి. బాగా మరిగించాలండి. ఇది కోకోనట్ ఆయిల్ అండి, ఇది కోకోనట్ ఆయిల్లో మరిగించాలి. ఏంటి కరివేపాకు కొమ్మలు వేసేసింది అనుకుంటున్నారేమో, ఏం కాదండి. ఎలాగో మనం ఇది చల్లారిన తర్వాత వడబోసి తీసేసుకోవడమే. చిక్కుతుంది పట్టని. మంచి స్మెల్ వస్తుందండి, ఇది మరుగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. డైలీ ఇలా ఆయిల్ తలకి ఒక 15-20 మినిట్స్ మరిగించాలి ఆయిల్లో. మరిగించిన తర్వాత చల్లారిన తర్వాతనే వడబోయండి. లేదంటే స్టీల్ అయితే వెంటనే వడబోసినా ఏం కాదండి. స్టీల్ జాలి అయితే వెంటనే వడబోసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చల్లార్చాలి. స్మెల్ అయితే అద్రిపోద్దండి ఇది మరిగినప్పుడు. మన జుట్టుకు పెట్టుకున్న పక్కన వాళ్ళకు కూడా స్మెల్ మంచిగా వస్తుంది. జుట్టు తొందరగా ఈవెన్ 1 వీక్లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సిల్కీ హెయిర్ అవుతుందండి దీంతో.
మందారంతో సిల్కీ హెయిర్ అవుతుంది, ఇంత లాంగ్ హెయిర్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా కోకోనట్ ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు, కాకపోతే నేను ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా చేస్తున్నానండి. నేను ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటాను. ఒక 1 మంత్కి సరిపడా వస్తుందండి ఇది. చూడండి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్లో పట్టేస్తాయి అన్నమాట. నేను జుట్టుకి మెంతాకుతో కూడా మీకు ఇంకొక రెమెడీ చెప్తాను. జుట్టు బలంగా ఊడకుండా దృఢంగా పెరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది చూడండి. కొంచెం కొంచెం ఇంకో 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం చల్లారబెట్టేసి మీరు వడబోసుకొని నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ అప్లై చేసేసుకోండి జుట్టుకి. మీ హెయిర్ అనేది మంచి గ్రోతింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీకు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.